కూడా ఖచ్చితంగా ఇంట్లో ఏం జరుగుతుంది, ఏ డబ్బులు ఎటుపోతున్నాయి అనేసి చెప్తాను. తను బొమ్మలు అడిగినప్పుడు చెప్తా నేను. సో, ఇప్పుడు కొనిస్తాను. ఇప్పుడు ఇంకొంచెం ఇంకొంచెం టైం తీసుకొని కొనిస్తా నేను. ఇప్పుడే కొనలేను. ఎందుకంటే మన దగ్గర డబ్బులు గిన్నే ఉన్నాయి. మనం దీనికి ఖర్చు పెట్టాలా. సో, అందుకనేసి నేను ఇప్పుడు నీకు కొనివ్వలేనమ్మా అంటే తను అర్థం చేసుకుంటది. ఇట్లా కొంతమంది పిల్లలు ఎట్లా అంటే నాకు కొనియకపోతే ఏడ్చుడు, షాప్‌లోనే ఏడవడము, షాప్‌లోనే ఇంకా కొంతమంది అల్లరి పిల్లలు అల్లరి చేస్తారు కదా! సో, మా పాపకు ఎందుకంటే మా పాప చిన్నప్పటి నుంచి ఆమెకు చెప్తూ వస్తున్నా. ఎందుకంటే నేను డైరీ మెయింటైన్ చేస్తా అని చెప్పినా కదా! నా బడ్జెట్ డైరీ. సో, ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె ఎప్పుడు కూడా నాకు ఇది ఖచ్చితంగా ఇది నాకు కావాలి అని మా పాప ఆ విధంగా చేయదండి. ఎందుకంటే ఆమెకు నేను చెప్తూ వస్తున్నా నా ఫైనాన్షియల్ ఏంటి, అమ్మ ఇప్పుడు ఇది ఉంది, మనకిది కావాలి, ఇది చేసుకోవాలా, ఫస్ట్ మనం దీనికి ప్రయారిటీ ఇవ్వాలా, దీనికి ప్రయారిటీ ఇచ్చిన తర్వాతనే వేరేది తీసుకోవాలా అని అంటే మా పాప ఓకే మమ్మీ నేను వెయిట్ చేస్తాను, నువ్వు కొనిచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను అనేసి అంటది కానీ నాకు ఖచ్చితంగా కావాలి అనేది మా పాప అసలు ఏడవదు, అట్లా చేయదు. ఎందుకంటే మా పాప కూడా ఏంటి అనేది ఆమెకు కూడా ఫైనాన్షియల్‌గా ఆమె తెలుసుకుంటదన్నట్టు.